కమని చెప్తాను. సరే, కేసీఆర్ రేవంత్ రెడ్డి పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన టీఆర్ఎస్ నాయకుడు, ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయన హామీలు తీసుకుంటాడు, ఆయన ఇద్దరు బుజ్జా పార్టీ వాళ్ళే. ఏ రాయితీ పనులు కొట్టుకునేకి మేము దానిలో క్లాస్ ఆస్పెక్ట్లు అంతా ఒకటే వాళ్ళు, మిగతా ఆస్పెక్ట్ తేడా ఉండొచ్చు. అందుకని ఈయన పెద్ద కమ్యూనిస్ట్ కాడు, ఆయన పెద్ద బీజేపీ వాడు కాదు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంది, దాన్ని అనలైజ్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు మాకు. ఇంకా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏం చేస్తాం చూసిన తర్వాత దెన్ వీ విల్ అసెస్ ఇట్. సార్, కానీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారని చెప్పేసి అది అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్ అండి. సార్, దీనిపైన మీ కామెంట్ ఏంటి? అది అసంబద్ధమైన ఆర్గ్యుమెంట్. బీజేపీ ఎందుకు చేస్తాడు రేవంత్ రెడ్డి? అది పిచ్చోడా? అది పుట్టడానికి గెట్టోడు, ఆయనకి అన్ని విషయాలు బాగా తెలుసు. అంటే గవర్నమెంట్ కూలకుండా ఉండడానికి అది రాజకీయంగా విమర్శించండి రేవంత్ రెడ్డి. బీజేపీలో చేస్తాడనేటువంటి గవర్నమెంట్ కూలకుండా ఉండడానికి కొత్తగా ఏమొచ్చింది, ఇప్పుడు మళ్ళీ రాజీనామాల పత్రం వస్తూ ఉంది. హరీష్ రావును సీఎం ఇద్దరు రాజీనామా అంటారు, ఇద్దరు బోగస్, ఇద్దరు రాజీనామా చేయరు, నేను రాసిస్తా కవరంటే. బోగస్ అంతా జనాల్ని పిచ్చోళ్ళు చేయడానికి మాటలు తప్ప. సార్, మీకు ఇంకో విషయం గుర్తు ఉందో లేదో, కామెంట్స్ తెలంగాణలో బీజేపీని సేవ్ చేయడం కోసం బీఆర్ఎస్ సుపారీ తీసుకుంది, డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దాంతో ఏకీభవిస్తారా? బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని అనుకుంటున్నారా? ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, ఇంకో వైపున ఎంఐఎం, వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ ఉన్న మాట వాస్తవమే. ఇప్పుడు కొట్లాడుకున్నా కూడా అంటే క్యాండిడేట్స్ వీక్ బలహీనం అని చెప్పేసి చెప్పలేము. నీకు చేత అయితే ఓల్డ్ సిటీ ఉంది, ఓల్డ్ సిటీలో మరి సెంట్రల్ ఫోర్స్ ఉపయోగించి ఎందుకు చేయలేకపోతున్నారు? వాళ్ళు చేయలేరు, ఎందుకంటే మోడీ ఎంఐఎం దగ్గర కాబట్టి. అందువల్ల ఇప్పుడు దీనిలో వీక్ క్యాండిడేట్ బలవంతుడు. ఒక్కోసారి మీరు గుర్తుంచుకోండి, బలహీన క్యాండిడేట్ పెట్టినా కూడా పొలిటికల్గా కలిసి వస్తే వాడే బలవంతుడు అవుతాడు. అనేక మంచి అనుభవం ఉంది. అది ఈ విషయం నేను అవగాహనతో పుట్టిన అనుకోను. ఎవరు గెలుపు కోసం వాళ్ళు, ఎవరు అందుబాటులో క్యాండిడేట్స్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. అది గెలుపు డబ్బులు ఖర్చు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ తన పార్టీని బీజేపీకి మద్దతు ఇచ్చేలా చేస్తున్నాడు, దాంట్లో భాగమే అనేది కాంగ్రెస్ ఆరోపణ. మేము కూడా ఆరోపణ చేశాం కదా, బిడ్డ కోసమే ఈయన బీఆర్ఎస్కు బీజేపీకి అనుకూలంగా ఉన్నాడని చెప్పేసి అని, అందుకోసమే ఆమె అరెస్ట్ చేయకుండా బయట ఉందని చెప్పేసి అని మేము కూడా ఆరోపణ చేసిన మాట వాస్తవమే. అది అప్రూవల్గా మారిన తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి. ఇప్పుడు కూడా మా ఉద్దేశంలో కవి ఎపిసోడ్ వల్లనే కేసీఆర్ అన్పాపులర్ అయినాడు, దానికి యాడ్ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ రెండు కలిసి వచ్చి ఆయన పాపం ఆడబడేసింది. సార్, ఎట్ ద సేమ్ టైం మరి కేసీఆర్ అంటున్నారు, మేము ఎమ్మెల్యేలో కొనుగోలు అంశం బయటకు తీసుకొచ్చాం, సంతోష్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించాం కాబట్టి ఈరోజు మా కూతురు అరెస్ట్ చేశారు, లిక్కర్ కేసు అనేది ఒక పెద్ద బోగస్ కేసు అని కేసీఆర్ చెప్తున్నారు. ఇప్పుడు బోగస్ కేసా అవునని తర్వాత విషయం, పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా దాన్ని డిస్కస్ చేయాలా. పొలిటికల్ పార్టీకి ఎవరు సపోర్ట్ ఉంది? సపోర్ట్ బీజేపీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆడగలుగుతున్నారు, లేదా ఆడలేకపోతున్నారు. దీని మీద ఎన్ని కేసులను పెట్టుకోండి మొత్తం మాయమైపోతాయి. అందుకే పొలిటికలీ మోటివేటెడ్ గేమ్ జరుగుతూ ఉంది. ఆ గేమ్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నారాయణ గారు, తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులది చిరస్మరణీయ పాత్ర. ఎప్పటివరకు మీరు రాసిందే చరిత్ర, కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం గురించి రాసిందే అందరు చదువుకున్నారు. కానీ ఈ మధ్యలో రైటిస్టులు వచ్చారు, సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వచ్చిన ఒక సినిమాలు అయితే ఎర్రజెండా కనపడకుండా తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూపించారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మసిపూసి మారడికాయ చేసి హిందువులు ముస్లిమ్స్ మధ్య తగాదాగా దాన్ని సృష్టించాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు. సినిమాలు తీస్తున్నారు. మొన్న రజాకార్ల సినిమా ఒకటి వచ్చింది, చూసారా మీరు? చూడలే, ఎందుకు అంత పనికిమాల సినిమా చూడాలన్నా తెలిసిపోయింది. మా అమ్మాయి పోయింది, రవినారాయణ రెడ్డి వనరాలపై చూసింది, ప్రొటెస్ట్ చేసింది. నేను లెటర్ రాశా ఢిల్లీలో సెన్సార్ బోర్డుకి, అందరికీ ఉత్తరం రాశాను, మా ఎంపీలు రాయించాను. ఇది కేవలం చరిత్ర మొత్తం మార్చాలని వాళ్ళ ఉద్దేశం. హిందూ ముస్లిమ్స్ మధ్య తగాదాగా చూస్తున్నారు, ఇది కరెక్ట్ కదని మేము పుస్తకాలు చాలా ఉన్నాయి మా దగ్గర చెప్తున్నాం. మగ్దుమ్ మహదీన్ ఎవరండి? బందకి ఎవరండి? ముస్లిం కదా, మరి ముస్లిం మీద హిందువులు ఇదేంటి? చరిత్ర మార్చాలని ప్రయత్నిస్తున్నారు. రేపు మళ్ళీ చెప్తున్నాడు, రేపు సెప్టెంబర్ 17 తారీఖున మేము చేస్తాను బీజేపీ చెప్తా ఉన్నాడు. ఇది కేవలం చరిత్రను మార్చి ఈ ముస్లిమ్స్ని అణగొట్టి, అంటే ముస్లిమ్స్ని ఒక మతాన్ని అణగొట్టి చేయాలని ప్రయత్నం పగొట్టి కాదు. మీరు పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చేసుకోండి, నాకు అభ్యంతరంలే, కానీ ఈ చరిత్రను మార్చే కుదురుతుంది. అసలు దేశ స్వాతంత్ర పోరాటం మార్చేస్తున్నారు. కంగనా చెప్పిందంటే కమ్యూనిస్టులు రాసిందే చరిత్ర ఎందుకు కావాలి? రైటిస్టులు వాళ్ళ యాంగిల్లో రాసుకున్నారు, అసలు చరిత్రను విస్మరించారనేది కదా రాసిందంత తప్పు అని కదా వాళ్ళు చెప్పేది. వాస్తవం ఏంటంటున్నా,
వాస్తవం రాయండి, నాకు అభ్యంతరంలా. మేము రాసింది వాస్తవం అంటున్నారు. 4,500 మంది చనిపోయింది వాస్తవంగా, అవాస్తవమా? 10 లక్షల గ్రామ భూములు పంచింది అవాస్తవమా? ఇవన్నీ మీరు లెక్కలు తీస్తే అవే రాయండి, మేము చెప్పింది రాయకర్లా. ఉన్న వాస్తవం ఏం జరిగింది రాయండి. బందకిని ఎవరు చంపారు రాయండి. మీ జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ శుభలేఖాన్ని చంపేసి రాయండి. ఇవన్నీ చేస్తే అది చరిత్ర, అది మేము రాసింది చెప్పింది కాదు. అది వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, మేము నిజం చెప్తున్నాం. ఇప్పుడు కర్మ ఏంటంటే అబద్ధం చెప్పేవాళ్ళు రాణిస్తున్నారు, నిజం చెప్పేవాళ్ళు